మళ్ళీ వెంటనే అసలు ఇక్కడ పెట్టుబడి ఏం పెడుతున్నాం మనం, పెట్టుబడి పెట్టట్లా, అడిపోతే 40,000 కట్టాలి. అందుకని ఏమో ఇంకో 10 రోజులు పోయి చూద్దాంలే, 10 రోజులు పోయి చూద్దాంలే అనుకొని 60 రోజులు ధ్యానానికి వచ్చి 60వ రోజు నేను ధ్యానం చేస్తుంటే పొట్టలో ఈ పక్కన ఒక చక్రం తిరిగినట్టు తిరుగుతాను. అలా దాదాపు 20 నిమిషాల దాకా సాగింది ఆ ప్రాసెస్. ధ్యానం అయిపోయినాక లేచి చెప్పాను, నాకు ఇలా జరిగిందండి అని. హాస్టల్ మాస్టర్ వచ్చి క్లీన్ చేసి ఉంటారు అన్నారు. అంటే ఎవరు, ధ్యానం అనే పదం తప్ప నాకేం తెలియదు. నేను ధ్యానంలోకి వచ్చేటప్పటికి నాకున్న జ్ఞానం పెద్ద సున్నా అమ్మ, ఏమీ తెలియదు. వండుకోవటం, తినటం, టీవీ చూడటం, నిద్రపోవటం, ఈ 3 పనులే నాకు తెలుసు. ఇంక తెలియదు కదా, ఇంటికి వెళ్ళిపోయా. నొప్పి రాలా. రోజు 3ంటికి వచ్చేది, 3 అయింది, 4 అయింది, 6 అయింది, 7 అయింది, 10 అయింది, రాట్ల నొప్పి. తెల్లారింది, అబ్బో నిన్నలా నొప్పి రాలా, ఇవాళ చూద్దాం వచ్చిద్దాం, ఇవాళ రాలా. తెల్లార 3 రోజు నుంచి నొప్పి రావట్లా. ఏందబ్బా 3 రోజు నుంచి నొప్పి రావట్లేదు